మనం ఇంకొక ఎపిసోడ్స్తో తిరిగి వచ్చాం. అదే మన వర్కింగ్ మ్యాన్. చూడండి, ఇదే మన ఇల్లు. మనము రోజుకి 3 పనులు చేస్తాం. ఒకటి చేపలు పడతాం, బోట్. ఇంకోటి రిక్షా అంటే ఆటో. ఇంకోటి బస్సు ట్రావెలింగ్. తెలుసుగా, నాతో ఇప్పుడు అంత డబ్బులు లేవు, అందుకే రోజుకి ఓన్లీ నాకు 5000 వస్తుంది అంతే. నా ఆటో కూడా పాడైపోయింది, సౌండ్ చేస్తుంది ఎప్పుడు. రోడ్ అరే, ఇక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది ఎవరికో, చూసి వస్తాను ఆగండి. సార్ మీకేమైనా అయ్యిందా? దొంగ దొంగ బయటికి రా. దొరికాడు. ఇతను కార్ దొంగిచ్చాడు. అవునా సార్? ఓకే 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 ఐఎమ్ వెల్కమ్. యూఆర్ వెల్కమ్ సార్. ఒక్క నిమిషం, కార్ దిగి వీళ్ళు పని చెప్తాం. ఈడేం చేశాడు తెలుసా? సార్ ఆగండి. ఇతని కారు గ్రీన్ కార్డు ఈ తిక్కలో దొంగలు ఇచ్చారు. ఏడు దయ్యం పారిపో. సరే 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 దయ్యం కాదు, దయ్యము నాకు తెలీదు, కానీ వాడు ఎలాగ మాయమయ్యాడు గాయస్? నాకు తెలిసి నిజంగానే దయ్యం. ఈరోజు నాకు ర్యాపిడో పని కూడా ఉంది. సార్ మీరే నా ఆటో బుక్ చేసింది? ఓ సారీ సార్. మేడం మీరేనా? ఓ ఇక్కడున్న అతను ఎక్కండి సార్. సరే ఎక్కండి. మన ఆటోలో ఇప్పుడు ఒక్కరున్నారు. అరే ఎవరో మీరే కనుక్కోండి. మన ఆటోలో ఉన్నారు కదా, మీరే చూడండి. మన ఆటోలో ఉన్నారు, మీకు కనిపిస్తుంటే చెప్పండి. ఎస్, జోక్ చేశా. మన ఆటోలో ఎవరు లేరు, ఎవరో ఒకరు ఎక్కొచ్చుగా. సరే ఒక పని చేస్తా, ఈ ఆటో అమ్మేసి నేను ఒక ర్యాపిడో పని చేసుకుంటా. ఎవరో అమ్ముకుంటా. ఎవరికి అమ్మాలి? అక్కడ ఉన్న సార్కి అమ్మేద్దాం. అభిషేక్ అంటే అతనేనా? దొరికాడు. ఒక్క నిమిషం సార్. అభిషేక్ మీరే సార్? సార్ అక్కడ ఉంది సార్. ఏంది సుధాయుడు? సార్ అభిషేక్ అంటే మీరేనా? అవును సార్. అవునా సార్? సరే చెప్పండి సార్ నెంబర్. బైక్ తెచ్చిస్తాడా? మనకైతే కేటీఎం బైక్ తెచ్చిస్తాడంట. మరి ఏందో చూద్దాం. ఎంత నెంబర్స్ చెప్పకుండా పోయింది. సరేలే, అదేదో 1210 అంట. ఫోన్ చేద్దాం. అరే ఏంది పోయా ఇట్లా వచ్చింది? ఓకే, మనం ఈ బైక్ తీసుకొని ఎవరినైనా మనం ర్యాపిడో పని స్టార్ట్ చేద్దాం. ఓ ర్యాపిడో ఇప్పుడు ఎక్కడిగా అవుతాను? ఎక్కడు సార్? ఏంటి అక్కడన్నా? ఓకే సార్, 5 మినిట్స్లో తీసుకెళ్తా. ఏమనుకున్నారు? నేను హై స్పీడ్లో షార్ట్ కట్లో తీసుకెళ్తా. గ్యాస్ స్టేషనా? ఇక్కడ గ్యాస్ స్టేషన్ ఎక్కడ ఉందా? ఓకే సార్. ఇక్కడ అడ్రస్ చెప్పండి సార్. గ్యాస్ స్టేషన్ ఇంకా సార్ సారీ సార్. ఓ రైల్వే స్టేషనా? రైలు రాలేదు సార్. ఇంటి రైల్ని వెతుకుంటూ వెళ్తే 2000 ఇస్తారా? ఏంటి సార్ మీరు? ఈజీ పని నాకు ఇది. ఇప్పుడు తీసుకెళ్తామండి మిమ్మల్ని రైలు దగ్గరికి. చుక్కు రైలు. సార్ స్టేషన్కి పోండి సార్. స్టేషన్కి తీసుకెళ్తాం మిమ్మల్ని.
సార్ స్టేషన్లో ఉన్నాను సార్, వస్తుంది. సార్ ఫోన్పే చేయండి సార్. దిగండి సార్. ఓకే సార్, బాయ్ సార్, థ్యాంక్ యూ సార్. మనకైతే డబ్బులు పడిపోయాయి ఈసారి అయితే. ఓకే సార్ ఎక్కేశారా? సరే ఇప్పుడు మనకి లొకేషన్ ఎక్కడ? లొకేషన్ ఇద్దాం. సర్చింగ్ ఫర్ లొకేషన్. దొరికింది. మన లొకేషన్ ఎక్కడంటే ఓకే స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఎవరో ఆంటీ ఎవరో బీటెక్ చదువుతున్నా అనుకుంటా. సరే ఎవరు ఇటు సైడా? ఇతను కాదు. షార్ట్కట్లో స్పీడ్లో లొకేషన్ మన ఇంటికాడ చూపిస్తుంది. సరే మన ఇంటికాడ పోలీస్ స్టేషన్ దగ్గరలో, అదే మన ఇంటి దగ్గరలో దొరికాడు. సరే మీరేనా ర్యాపిడో? మీరా? మరి అబ్బాయి ఫేస్ ఉందేంటి? ఏంది సుధాయుడు? ఓకే నేను ఆర్మీ అనుకుంటా. ఎస్, మీరు ఆర్మీయా సార్? సరే మీకు ఇబ్బంది లేకుండా తీసుకెళ్తే ఎక్కడ తీసుకెళ్ళాలి? బ్యాకా? లెట్స్ గో. స్పీడ్లో వెళ్ళాలా స్లో వెళ్ళాలా? స్పీడా? అవునా ఎవరు? అవును సార్ నేను బస్సు బోట్లో మిమ్మల్ని ఒక తాను దింపాలా? కుదరదు సార్, నేను చేపలు పట్టడానికి వెళ్తా. సరేనా? ఓకే సార్, మీకు మా ఫ్రెండ్ నెంబర్ చెప్తా. వాడి పేరు అభిషేక్. 2090904079. మీ లొకేషన్ వచ్చేస్తున్నట్టుంది. అవునా సార్? ఓకే సారీ సార్. సరే నో ప్రాబ్లమా? థ్యాంక్ యూ సార్. చూసారా మన సార్ ఎంత మంచోడో, ఎక్కిన కస్టమర్ మనం ఇంత డ్యామేజ్ చేసా, సరే ఇంత చేశాక ఆయన అతను నో పెనాల్టీ, అంటే డబ్బులు తీసుకోవడానికి తక్కువ తీసుకోవడానికి. సరే ఎక్కువ తీసుకుంటాడంట, పర్లేదు. ఏంటి సార్ లొకేషన్? అసలు మీరు ఎక్కడ వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? హౌస్ బిల్డింగ్కా? ఇక్కడ ఎలా సార్? అసలు ఏంటి సార్? ఎందుకు సార్? ఈ గ్యారేజ్ ఏంటి? గ్యారేజేనా? ఎవరిది? ఎక్కడ సార్? ఓకే ఆ బిల్డింగ్ కన్నా మీదే అవుతుందా ఈ బిల్డింగ్? ఓకే నైస్ సార్, ఆల్ ది బెస్ట్. ఓకే సార్, డబ్బులు పంపించారా? ఓకే. ఇప్పుడైతే మనం బస్ దగ్గరికి వెళ్ళాలి, బస్సుని తీసుకొని వెళ్ళాలి. మన ర్యాపిడో పని అయితే అయిపోయింది. సరే నెక్స్ట్ పార్ట్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు చెప్పండి. నెక్స్ట్ పార్ట్లో మనం ఇదే రోజు బస్లో ట్రావెలింగ్ చేయబోతున్నాం. ఎస్, ఓకే బాయ్ గాయ్స్.